వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఎవ్రీ ఇయర్. అండ్ ఈ ఇయర్ 2024లో థీమ్ ఉంటుంది. ప్రతి ఏడాది ఒక థీమ్ ఇస్తారు. ఈ ఏడాది థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒక మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతుందా లేదా అనేది మెడికల్ రీజన్స్ ఏముండవు మోస్ట్ ఆఫ్ ద టైం. సపోర్ట్ కరెక్ట్గా అందక. సపోర్ట్ ఏంటి అసలు? అందరికీ సపోర్ట్ కలగాలి అని అడుగుతున్నాము ఈ ఇయర్ అని అంటే అసలు సపోర్ట్ రోల్ ఏంటి? సపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్? ఎవరు ఇవ్వగలరు సపోర్ట్? ఫస్ట్ సపోర్ట్ ఫ్యామిలీ దగ్గర నుంచి రావాలి. ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసాను లాస్ట్ 20 ఇయర్స్లో డెలివరీ అవ్వగానే మదర్కి కాన్స్టెంట్గా చుట్టూ ఉన్నాళ్ళు యాంగ్జైటీతో, వాళ్ళు చెడు చేయాలని కాదు, యాంగ్జైటీతో పాలు రావట్లేదు, పాలు సరిపోతాయో లేదో, బేబీ హ్యాపీగా ఉందా లేదా, కొంచెం ఎక్స్ట్రా ఫీడ్ ఇవ్వాలా, అసలు పాలు నువ్వు ఉత్పత్తి చేయట్లేదు, ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్ చాలా వస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ 1 or 2 వీక్స్లో ఒక మదర్ సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యామిలీ ఓన్లీ పాజిటివ్గా మాట్లాడాలి. పాజిటివ్గా మాట్లాడాలి అంటే వాళ్ళకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు కూడా దే వాంట్ టు డూ గుడ్ టు ద బేబీ. సో వాళ్ళ అపోహలన్నీ పోవాలి అని అంటే బేబీని డెలివర్ చెయ్యక ముందే గైనకాలజిస్ట్తో లేదా మీ ఫ్యూచర్ పీడియాట్రిషియన్తో వెళ్ళి డీటెయిల్డ్గా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాట్లాడాలి. మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఈజీలీ అవైలబుల్, లేదా ఇలా మేము చెప్పే వీడియోస్ కూడా చాలా ఉంటాయి. ఇలాంటివి చూడటం మూలన ఫస్ట్ మీకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్, ఆమె డెలివరీ అయిన వెంటనే చుట్టూ ఉన్న మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, ఎవ్రీవన్, లాక్టేషన్ కన్సల్టెంట్, డైటీషియన్, అందరికీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన ఉండాలి. అండ్ ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ఆవిడకి పాస్ ఆన్ చేస్తూ సపోర్ట్ ఇవ్వాలి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫ్యామిలీ విల్ టేక్ ఓవర్. అండ్ చుట్టుపక్కల నైబర్స్ అందరికీ కనుక సరైన అవగాహన ఉంటే మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం వెరీ వెరీ ఈజీ అవుతుంది. అండ్ ఈ పాజిటివ్గా మాట్లాడటం, ఈ సపోర్ట్ ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? కొంత ఈ డెలివరీ నుంచి సెటిల్ డౌన్ అయిన తర్వాత 6 వీక్స్ తర్వాత మదర్ కొంచెం ఎక్కువగా అటు ఇటు ఇంట్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యటానికి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా, ఎనీ లాక్టేటింగ్ మదర్, బయట వర్క్ ప్లేస్ అవ్వచ్చు లేదా పబ్లిక్ ప్లేస్ అవ్వచ్చు, ఇంకెక్కడైనా కూడా అందరూ కూడా బ్రెస్ట్ ఫీడింగ్కి కమిట్ అయ్యి ఆవిడికి చాలా కంఫర్టబుల్ ప్లేస్ ఒకటి ఇవ్వాలి. అండ్ పబ్లిక్లో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తోంది ఏంటి అని చిన్న చూపు చూడకూడదు. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ దట్ షీఈ్ వెరీ కీన్ అని. అంటే బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ట్రై చేస్తోంది అని చెప్పి మీరు అందరూ కూడా ఎంకరేజింగ్గా ఉండాలి. దిస్ ఈజ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్. మెడికల్ స్టాఫ్, ఫ్యామిలీ, సొసైటీ, వెరీ ఇంపార్టెంట్లీ వర్క్ ప్లేస్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉండాలి, బోత్ ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయర్ అండ్ గవర్నమెంట్ కూడా ఎంకరేజింగ్ ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు చూజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ వర్క్ అనకూడదు. వర్కింగ్ మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయటానికి అనువుగా వర్క్ ప్లేసెస్ అన్నిటినీ తయారు చేయాలి అని గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేయాలి. ఇన్సిస్ట్ చేసినా చేయకపోయినా కూడా ఆ బాధ్యత తీసుకొని ప్రైవేట్ సెక్టర్ మొత్తం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ మోర్ ఎంపాథటిక్గా ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వర్క్ నుంచి రిలాక్సేషన్ దొరకాలి, బ్రెస్ట్ ఫీడ్ చేయమని ఎంకరేజ్ చేయాలి. మెటర్నిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో 3 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి కాబట్టి 3 months పోస్ట్ డెలివరీ కూడా ఇస్తారు. ఇది ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి మదర్స్. సో ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్ లేనప్పుడు. మనం వర్క్కి వెళ్ళకపోతే మనకి జీతం కట్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు గో టు వర్క్ నాకు చాలా దూరం ఉంటుంది.
సో నేను బేబీని బ్రెస్ట్ ఫీడ్ చేయలేను, ఇలాంటి రీజన్స్ నేను చాలా వింటూ ఉంటాను. సో ఇవన్నీ కూడా ఏరియాస్ ఎక్కడెక్కడ మనం వర్క్ చేయొచ్చు యాజ్ పీపుల్, ఫ్రెటర్నిటీ, మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఫ్రెటర్నిటీ, గవర్నమెంట్ అందరూ కూడాను చెయ్యాలి. అయితే ఎందుకు మనందరం ఇంత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండ్ అయ్యి ఎంత కష్టపడి అందరినీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ని ఎందుకు సపోర్ట్ చేయాలి అని అంటే, ఐ టెల్ యూ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అబౌట్ 200 మిలియన్ బేబీస్కి న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు వరల్డ్లో. ఎవ్రీ ఇయర్ మామూలుగా చూస్తే 200 మిలియన్కి అండర్ నరిష్డ్ ఉన్నారు. ఒక 40 మిలియన్ ఒబీస్ ఉన్నారు చిల్డ్రన్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళిద్దరికీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. ఏంటి ఆ ఇంపాక్ట్ అని అంటే, ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి నెక్స్ట్ ట్రాన్సిషన్ అంటే ఫుడ్ పెట్టడం గురించి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఇవన్నీ కూడా సజావుగా చేస్తే ఈ 200 మిలియన్ చిల్డ్రన్కి అండర్ నరిష్మెంట్ ఉండదు. సో దీనికి కీలకమైనది ఏంటంటే, ఫస్ట్ థింగ్ కంపల్సరీ ప్రతి మదరు బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యటం అండ్ చెయ్యగలిగే అనువైన సిచ్యువేషన్స్ మనం ప్రొవైడ్ చేయటం, ఇన్సిస్ట్ చేయటం, హెల్ప్ చేయటం. లైక్ డెలివరీ అవ్వకముందే బ్రెస్ట్ ఎగ్జామిన్ చేస్తే నిపిల్స్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళకి సింపుల్ ఫిజియోథెరపీ చేపిస్తే నిపిల్స్ ప్రిపేర్ అవుతాయి. ఇది చాలా కామనెస్ట్ రీజన్ వై మదర్ స్ట్రగుల్. పుట్టిన తర్వాత బేబీ ల్యాచ్ ఆన్ అవ్వకపోవటానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ప్రెగ్నెన్సీలో మదర్ హెల్త్ చాలా బాగా చెక్ చేస్తారు, చేయించుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయరు చాలామంది. సో అది మ్యాండేటరీ. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని మీరు డిస్కస్ చేయొచ్చు గైనకాలజిస్ట్తో. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇవన్నీ చేయటం మూలాన వాళ్ళు సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే 200 మిలియన్కి అండర్ నరిష్డ్ చిల్డ్రన్కి చాలా హెల్ప్ జరుగుతుంది. అండ్ ఒక 35 to 40 మిలియన్ పీపుల్ ఓవర్ వెయిట్ ఉంటారు చిల్డ్రన్. వాళ్ళకి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటే ఒబిసిటీ రాదు, చాలా తక్కువ. బ్రెస్ట్ ఫెడ్ చిల్డ్రన్లో ఒబిసిటీ రిస్క్ తక్కువ. రాదు అని చెప్పలేము, అది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ బ్రెస్ట్ ఫెడ్ చిల్డ్రన్ డెఫినెట్గా ఒబిసిటీ రిస్క్ తక్కువ. ఈ రకంగా న్యూట్రిషనల్గా ప్రతి చైల్డ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకొక ఫిగర్, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్ కూడా మీకు తెలియాలి. ఏంటంటే ఆల్మోస్ట్ అబౌట్ 45% అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ చైల్డ్ డెత్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏదో ఒక రకంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అండర్ నరిష్మెంట్కి ఆర్ ఇంప్రాపర్ న్యూట్రిషన్కి, మాల్ న్యూట్రిషన్ అంటాం, ఇంప్రాపర్ న్యూట్రిషన్కి వల్లనే జరుగుతున్నాయి డెత్స్ అన్నీ. ఆ న్యూట్రిషన్ సరిగ్గా లేక, కొన్ని న్యూట్రియంట్స్ సరిగ్గా రాక, లేదా కొన్ని న్యూట్రియంట్స్ ఎక్సెస్ అయ్యి లైక్ ఒబీస్గా ఉండి, ఇలా వేరియింగ్ థింగ్స్ మూలాన 45% ఆఫ్ చైల్డ్ డెత్స్ న్యూట్రిషన్ రిలేటెడ్. వీటిల్లో చాలా వరకు మనము బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే తగ్గొచ్చు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ చైల్డ్ హెల్త్ ఆ 1-2 years కాదు, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి డెఫినెట్గా సుపీరియర్ ఐక్యూస్ ఉంటాయి అనేది ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. అది పక్కన పెడితే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మన గట్ హెల్త్ అంటే కడుపు పేగుల్లో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వచ్చేది బ్రెస్ట్ ఫీడింగ్ మూలాన, ఇమ్మీడియట్గా మదర్తో కాంటాక్ట్లోకి రావటం, పుట్టగానే మదర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, బ్రెస్ట్ ఫీడింగ్, తర్వాత 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. గుడ్ బ్యాక్టీరియా కనుక మన పొట్టలో సీడ్ అయితే మనకి 80 ఏళ్ళకు కూడా రాబోయే జబ్బుల్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. గట్ మైక్రోబయోమ్ అంటాం, అంటే మన బాడీలో ఉన్న మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఫామ్ అయ్యేది, మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యేది, గుడ్ స్ట్రెయిన్స్ వచ్చేది, ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్లోనే. సో ఇంత ఇంపార్టెంట్ అయిన బ్రెస్ట్ ఫీడింగ్ని డెఫినెట్గా మనం అందరం సపోర్ట్ చేయాలి. కొంతమంది ఎక్కువ ఫైనాన్షియల్ టర్మ్స్లో చెప్తే కనుక ఇంప్రెస్ అవుతారు. వాళ్ళకి ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద లోయెస్ట్ హెల్త్ కేర్ ఇంటర్వెన్షన్. అంటే మదర్కి పెట్టే ఫుడ్కి క్యాలిక్యులేట్ చేసినా కూడా చైల్డ్ మీద మనం పెట్టే పెట్టుబడి గురించి ఆలోచిస్తే
బ్రెస్ట్ ఫీడ్ చేసిన పిల్లల్లో లో కాస్ట్స్ ఉంటాయి హెల్త్ని మెయింటైన్ చేయడానికి. సో ఇది అట్ ఫ్యామిలీ లెవెల్. ఇదే కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయటం మూలాన ఎకనామిక్ బర్డెన్ ఆన్ ద కంట్రీ, అంటే మనము ఇండైరెక్ట్గా అనమాట, అదొక క్యాస్కేడ్ లాగా ఉంటుంది. ఫస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేయకపోవటం, తర్వాత ఫుడ్ సరిగ్గా పెట్టకపోవటం, అండర్ నరిష్ అవ్వటం, అండ్ వీళ్ళకి జబ్బులు రావటం. ఈ జబ్బులు ట్రీట్మెంట్ కోసం మనం హెల్త్ కేర్ కాస్ట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తాం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినా కూడా డెఫినెట్గా ఎకనామిక్గా కూడా అది చాలా బెనిఫిషియల్ మన గవర్నమెంట్కి కానీ సింపుల్గా ఫ్యామిలీకి కూడా. సో ఇంత ఇంపార్టెంట్ ఫినామినా కోసం డెఫినెట్గా 1 వీక్ WHO అండ్ యూనిసెఫ్ అలాట్ చేసి ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయటమే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క ఇంపార్టెంట్ గోల్. అండ్ ఈ ఇయర్ యాజ్ ఐ టోల్డ్ యూ వీ విల్ క్లోజ్ ద గ్యాప్. అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ దొరకాలి. అండ్ నా వంతు నేను చాలా గట్టిగా అడ్వకేట్ చేస్తాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నా దగ్గరికి ఫస్ట్ 1 వీక్లో కాంటాక్ట్లోకి వచ్చిన మదర్స్ రేర్గా, ఆల్మోస్ట్ నెవర్ దే విల్ హ్యావ్ ఫెయిల్యూర్ టు బ్రెస్ట్ ఫీడ్. అందరికీ సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు. సో దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ యాజ్ అ మెడికల్ పర్సన్. థ్యాంక్ యూ.